షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా? హాయ్, ఐఎమ్ డాక్టర్ సహజ. సో సమ్మర్ స్టార్ట్ అయింది, మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది. ఓపీలో వచ్చే పేషెంట్స్ అందరు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మ్యాంగోస్ తినొచ్చా మేడం? మై ఆన్సర్ ఈజ్ ఎస్. బట్ అది మీ షుగర్ లెవెల్స్ కానీ ప్రీవియస్ లాస్ట్ 3 monthsలో మీ షుగర్ ఎంత బెటర్గా కంట్రోల్ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మోడరేషన్ ఈజ్ ద కీ. యూ కాంట్ ఈట్ ఒక ఫుల్ మ్యాంగో, ఇంత పెద్ద మ్యాంగో తినలేరు. జస్ట్ మేక్ సమ్ స్లైసెస్, హ్యావ్ 2 or 3 slices. అండ్ ఆల్సో టైమింగ్, ఇమీడియట్లీ పోస్ట్ లంచ్ ఆర్ హెవీ మీల్ తిన్న తర్వాత నెవర్ ఈట్ ఎనీ ఫ్రూట్. కీప్ ఇట్ ఇన్ ద మిడ్ మార్నింగ్ కానీ ఆర్ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తీసుకోండి. అండ్ ఆల్సో పేరింగ్ విత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే లైక్ మ్యాంగో ఎట్ ఏ టైం అట్లా ఫుల్ మ్యాంగో తినకుండా దానికంటే ముందు హ్యావ్ ఏ కుకుంబర్, కీరదోసకాయ తీసుకోండి. లేదు అంటే పేర్ ఇట్ విత్ సమ్ సోక్డ్ నట్స్ అండ్ సీడ్స్ కలిపి చిన్న బౌల్ లాగా చేసుకోండి. యాడ్ వెరీ మినిమల్ అమౌంట్స్ ఆఫ్ మ్యాంగో. సో ఓపీలో వచ్చి చెప్తుంటారండి పేషెంట్స్, మ్యామ్ నేను చాలా హెల్తీగా ఫాలో అవుతున్నా, మీరు చెప్పిన డైట్ అంతా ఫాలో అవుతున్నా, స్టిల్ మై షుగర్స్ ఆర్ నాట్ బీయింగ్ కంట్రోల్డ్. సో రీజన్, డైట్ ఒకటే సరిపోదు షుగర్ కంట్రోల్కి. మీరు ఎంత హెల్తీగా తిన్నా కూడా ఇఫ్ ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ మేజర్ మీల్ మీరు సెడెంటరీ జాబ్, కూర్చొనే ఉంటున్నారు, కంప్లీట్లీ ఇన్యాక్టివ్ ఉంటున్నారు ఆర్ పడుకుంటున్నారు అంటే ఆ బ్లడ్ షుగర్ అనేది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వదు, బ్లడ్లోనే చాలా వరకు హై ఉంటుంది. సో ఏం చేయొచ్చు? కీప్ యువర్ మజిల్స్ యాక్టివ్. లేచి తిన్న తర్వాత కొంచెం సేపు పోస్ట్ మీల్ వాక్ అని చెప్తాము, జెంటిల్గా, చాలా ఆయాసపడుతూ చేయాల్సిన అవసరం లేదు. చాలా లీజర్గా, క్యాజువల్గా, మరీ హార్ట్ రేట్ పెరగకుండా ఒక 10 to 15 minutes పోస్ట్ మీల్ వాక్ అనేది చేయండి. సో దట్ మీ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, మజిల్స్ ఆ బ్లడ్లో ఎక్సెస్ ఉన్న షుగర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, పోస్ట్ మీల్ స్పైక్స్ అనేవి రాకుండా ఉంటాయి. కీప్ మూవింగ్, ఫాలో హెల్దీ డైట్.